వట్టి పక్కిలు మునక్కాయ పులుసు. వట్టి పక్కిలు బాగా తోక తలకాయలు ఒలుసుకొని బాగా 4 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తగినంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు, మునక్కాయలు కోసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టి నూనె పోసి తగినంత తిరగమాత గింజలు, ఎర్రగడ్డలు, టమాటాలు వేసి కొద్దిగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, వట్టిపక్కిలు, మునక్కాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత తగినంత కారం తీసుకొని కారం వేసుకొని మనం చింతపండు పులుసు కలుపుకొని చింతపండు పులుసు తగినన్ని నీళ్ళు వేసుకొని పోసుకోవాలి. బాగా చిక్కబడ్డ తర్వాత స్టవ్ కట్టేసి కూర దించి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయ వట్టిపక్కిల కూర రెడీ అయిపోయింది.